శుభోదయం. నారుమధ్యనట ఓ మంచి మాట ఈ శీర్షికన కాలమహిమ కాలమహిమ గురించి కాస్త ఈ రోజున క్లుప్తీకరించుకుందామండి. చాలా విచిత్రం ఏంటంటే, మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగే విషయాలను మనం వాస్తవం అనుకుంటాం సాధారణంగా. ఎట్లాంటివంటే, మన కళ్ళ ముందే ఒక విత్తు నాటితే అది చిన్న మొక్కై, తర్వాత మొగ్గ తొడిగి పువ్వై, చెట్టై, వటవృక్షమై పెరుగుతూ ఉంటే మన కళ్ళ ముందే పెరుగుతుంది కాబట్టి ఆహా, ఇది ఎదుగుదల అని అనుకుంటాం. అలాగే ప్రతి చిన్న విషయం మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతూ ఉంటాయో, అలాగే సూర్యచంద్రులు అనగానే ఉదయాన్నే సూర్యుడు రావటం, అలాగే మధ్యాహ్నం సాయంత్రానికల్లా సంధ్యా సమయం అవటం, నెక్స్ట్ చంద్రుడు రావటం, చంద్రుడి ప్రశాంతతను చేకూరుస్తూ తెల్లవారులుండి తన డ్యూటీ తను చేసుకొని ఉదయాన్నే మరో చోటికి వెళ్ళిపోవటం. మరి మరో చోటున ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సూర్యుడు మళ్ళీ మన వైపు పొద్దుపడవటంలాగా. అట్లాగే మనకి కాలం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపించకపోయినా సూర్యచంద్ర రూపంలో కాలగతి, కాలగమనం, కాలపయనం అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో అయితే ఈ వాచీలు ఇవన్నీ కాలాన్ని సూచించే దిక్సూచీలు అవన్నీ లేని రోజుల్లో మహర్షులు కానీ, లేకపోతే పూర్వకాలంలో ఉన్న జీవులు కానీ పురాణాల కాలం నుంచి ఉదయాన్నే సంధ్యా సమయం, అలాగే ఉదయాన్నే వేకువజామునే ఉషోదయ వేళ, అలాగే మిట్ట మధ్యాహ్నం పూట అపరాహ్న వేళ అంటూ ఫిక్స్ అయిపోయారు. ఉషోదయ వేళ బ్రాహ్మ్య ముహూర్తంలో వచ్చి చక్కగా ప్రశాంతమైనటువంటి మనసుతో తపస్సు చేసుకోవటం, ప్రార్థనలు చేయటం, పనులు ఆరంభించడం, దైనందిన కార్యక్రమాలు. మధ్యాహ్నం చక్కగా భోజనం, ఆ తర్వాత సాయంత్రం పూట కాసేపు చర్చలు, కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, అలాగే కష్టపడి పనిచేయటం, ఇంటికి రావటం. ఇలా కాలగతిని మనం అలా నిర్ణయించుకున్నాం చంద్రుడు అని. ఆ తర్వాత శాస్త్రవేత్తలు, మహానుభావులు ఈ కాలగతిని, కాలగమనాన్ని సూచించే విధంగా గడియారాన్ని కనుగొన్నారు. చక్కగా గడియారంలో రోజుకి 24 గంటలు అని చెప్పి, అలాగే గంటకి 60 నిమిషాలని, నిమిషానికి 60 సెకండ్స్ అని ఇలా మనకి ఫిక్స్ చేశారు. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, అనాది నుంచి మేధావులు ఎప్పుడో సృష్టించారు, ఎప్పుడో మార్గదర్శకులు అయ్యారు. ఈనాడు కనిపెట్టేది కాదు, శాస్త్రం ఎప్పుడో కనిపెట్టించింది. కానీ విచిత్రం ఏంటంటే, అన్నిటితో పాటు రోజువారీగా మనకు తెలియకుండానే మన వయసు పెరుగుతూ ఉంటుంది. మనం నిన్న గడిచిపోయింది అని, ఈరోజు వచ్చింది అని మరి క్యాలెండర్లు చూసుకొని డేట్లు పెట్టుకొని ఆవారా చెప్పుకుంటున్నాం. ఒక క్యాలెండర్లను సృష్టించుకున్నాం, ఆ క్యాలెండర్లో డేట్లు పెట్టుకున్నాం, నెలలు సృష్టించుకున్నాం. అలాగే అంటే మనిషి ఎదుగుదలకి ఇవన్నీ చెప్తున్నానండి. మనిషికి తెలియందల్లా మనకి తెలుసుకోకుండానే నిన్న మొన్న అటు మొన్న అంటున్నాము, ఓ నెల క్రితం అంటున్నాము. ఇవన్నీ కూడా క్యాలెండర్లను బట్టి. కానీ సంవత్సరాలు అంటున్నాం. నిజమే కదా, మనం సృష్టించుకున్నటువంటి క్యాలెండర్లను మనం చూసుకొని అవే సంవత్సరాలు అనుకుంటున్నాం. గడిచిపోయిన దాన్ని నిన్న అంటున్నాం, జరగబోయేదాన్ని రేపు అంటున్నాం. ఇవన్నీ ఈ భాష కూడా మనకి, వాక్ప్రభావం కూడా మహర్షులు ఇచ్చింది. అలాగే మరి తెలియకుండానే వయసు పెరిగిపోతూ ఉంటుంది. కాలమహిమ ఎంత గొప్పది మనకి తెలియదు. రోజునే ఉదయాన్నే దైనందిన కార్యక్రమాల ప్రకారం ఉదయించటం సూర్యుడు, అస్తమించటం చంద్రుడు, ఉదయించటం అస్తమించడం, ఇవి ఆ రొటీన్, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. కానీ మనం క్యాలెండర్లను ఫిక్స్ చేసుకున్నాము, మనమే డేట్లను ఫిక్స్ చేసుకున్నాము, మనమే మంతులను ఫిక్స్ చేసుకున్నాము, మనమే 24 గంటలని ఫిక్స్ చేసుకున్నాము, పగలు రాత్రి అని పెట్టుకున్నాము, మధ్యాహ్నం అని పెట్టుకున్నాము. పూర్వకాలంలో అవి లేవు, రోజులు గడిచిపోతూ ఉండేవి.
అంటే సృష్టి మొదటి నుంచి కూడా ఇట్లాగే సాగుతుంది. మన తాత ముత్తాతలు మన వంశ పారంపర్యంగా కూడా అవే ఆ సంతతికి చెందిన మనకు కూడా చెందుతున్నాయి. మనం కూడా విచిత్రం ఏంటంటే ఇక్కడ మనం పెట్టుకున్న విధంగానే సంవత్సరం నెలల్లాగానే మన వయసు కూడా చూడండి, పసిప్రాయంలో ఉన్నట్టుగా యుక్త వయసు రాగానే ఉండం, యుక్త వయసులో ఉన్నట్టుగా నడిమి వయసు వచ్చిన తర్వాత ఉండం, నడిమి వయసులో ఉన్నట్టుగా ముసలి వయసు వస్తే పూర్తిగా మారిపోతాం వృద్ధాప్యంలో. అంటే ఈ శరీర ఆకృతి కూడా మారిపోతుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, భగవంతుడు అనేవాడు వాడు ఉన్నాడు, వాడు సృష్టి కార్యాన్ని చేస్తున్నాడు, సృష్టిని ఏలుతున్నాడు, సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నాడని. తప్పనిసరిగా మనకి దేవుడు కనిపించకపోవచ్చు, దేవుడి విగ్రహాన్ని చూస్తున్నాం, యమధర్మరాజు కనిపించకపోవచ్చు, కానీ యమలోకం ఉందని భావిస్తున్నాం. పురాణాలు, గరుడ పురాణాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటే వాటిల్లో వస్తే యథార్థంగా నిజంగానే ఊహాకల్పనలు కాదు, వాస్తవమే, పూర్వం ఋషులు ప్రత్యక్షంగా చూసినవే అని మనం తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మన వయసు పెరుగుతున్నప్పుడు ఈరోజు ఉన్నట్లుగా రేపు మనం ఊహించుకున్నది, రేపు క్రియేట్ చేసుకుంది, రేపు మనమే క్రియేట్ చేసుకున్నాం, నిన్నని మనమే క్రియేట్ చేసుకున్నాం, ఈరోజు అని మనమే క్రియేట్ చేసుకున్నాం. అలాంటి గొప్ప ఆలోచన శక్తిని, మనకి సమయ దృష్టిని, సమయపాలనని, కాలాన్ని నిర్దేశించినటువంటి కాలప్రభావుడు, మరి కాలాన్ని శాసించే దేవుడు తప్పనిసరిగా ఉంటాడండి, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అవతారంలో. ఈ రోజున మనం కాలమహిమ గురించి కొంచెం మాట్లాడుకుందాం వివరంగా. రేపు ఎలా ఉంటుంది, గత ఏడాది ఏమైపోయింది, ఈరోజు ఎక్కడ కలిసిపోతోంది, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఉదయించాయా మనకి? ఉదయించినా కూడా సమాధానం దొరకదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డ్రా చేసామని తెలుస్తుంది, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తే డబ్బులు వేసాము, అమౌంట్ పెరిగింది అని తెలుస్తుంది. కానీ ఈరోజు అని పెట్టుకుంటున్నది రేపు మళ్ళీ ఫ్రెష్ కొత్తగా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది, రేపు ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గరికి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవ్వరు చెప్పలేదండి, చెప్పరు కూడా. పూర్వకాలం కూడా ఎవరు చెప్పలే, ఇది ఎక్కడా కూడా వివరించలేదు. ఎందుకంటే అది ఒక్కటే అనంత శక్తి సంపన్నం కాబట్టి ఆ కాలానికంటే ముందు పరిగెత్తికెళ్ళి అది ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవటం మాత్రం మనకు సాధ్యం కాదు. కాలంతో పాటు మనం పరిగెత్తలేము ఎక్కడికి వెళ్తుందే అని. ఉదయాన్నే సూర్యుడిని చూస్తూ పరిగెత్తుకొని వెళ్ళలేము, ఎక్కడికి వెళ్తున్నాడా, ఎక్కడ ఆగిపోతున్నాడా, ఎక్కడ పొద్దు పొడుస్తున్నాడా, ఎక్కడ సంధ్యా సమయం అవుతుందా అని. మరి అది అనంత వాహిని, ఇది ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఈ కాలం అంతు చిక్కని ఒక మహాప్రవాహం. కాలం ఎటెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రాదెందుకు అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా అది స్వయంభువు అని గ్రహించాలి. స్వయంగా ఉద్భవించినది అది. స్వయంభువు అయినా సరే పరమాత్మ అని మాత్రం వేదాల్లో కనిపిస్తోంది కాలం గురించి. కాలాతీతుడు బ్రహ్మ, కాలాతీతుడు దేవుడు అన్నట్టు కాలం పరమాత్మ స్వరూపం. స్వయంభువు కాబట్టి దాని పుట్టుకను ఎవరు కూడా చూడలేదు. మరో కొత్త సంవత్సరంలోకి మనం పాదం మోపాం, ఆ కొత్త సంవత్సరం కూడా మనం క్రియేట్ చేసుకుందేనండి. 12 మాసాలు సంవత్సరానికి అని చెప్పి పెట్టుకున్నాం కదా. అసలు ఈ కాలస్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి క్షణం కూడా మనకొక వరం లాంటిది, బహుమతి లాంటిదే, విలువైనదే. కాలం ఒక నిండుకుండ, అదెప్పుడు కూడా తొణకదు. నీళ్లు నిండా ఉన్న కుండలోకి ఏదైనా పాత్రను ముంచితే లోపలి నీళ్లు బయటపడుతూ ఉంటాయి కదా. అలాంటి సందర్భాల్లో కుండ లోపల బయట ఎలాగైతే నీళ్లుంటాయో కాలం కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అంటోంది అథర్వణ వేదం. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందామండి. కాలం ఒక నిండుకుండ, అదెప్పుడూ తొణకదు. నీళ్లు నిండా ఉన్న కుండలోకి ఏదైనా పాత్రను ముంచితే లోపలి నీళ్లు బయటపడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కుండ లోపల బయట ఎలాగైతే నీళ్లుంటాయో కాలం కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుందని అంటోంది అథర్వణ వేదం. విశ్వంలో మహత్తరమైంది ఏదంటే అది కాలమే అని చెప్పవచ్చు. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి చూస్తే కాలం అనే పదం పురుషుణ్ణి, కాళి అనే పదం స్త్రీని సూచిస్తుందండి. వీరు ఎవరై ఉంటారనే ప్రశ్నకు
వేదమే సమాధానం ఇచ్చిందండి. జగత్తుకంతటికి తల్లిదండ్రులుగా ఉన్న పార్వతీ పరమేశ్వరులే కాలి కాలాలు. కాలం భోళాశంకరుడి స్వరూపం అయితే అది ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం కావాలంటే అది మనం పొందవచ్చని అర్థం. కానీ దాని విలువ తెలుసుకోకుండా బద్ధకంగా కూర్చుంటే అది మన కోసం ఆగదండి. సృష్టిలో మనలాంటి వాళ్ళు కోకొల్లలు వాళ్ళందరినీ అనుగ్రహించాలి కాబట్టి మన కోసం ఆగకుండా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది కాలం. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని ఇప్పటి కాలాన్ని క్షణాన్ని మనదే అనుకుని సద్వినియోగం చేసుకుంటేనే జీవితం తరిస్తుంది. వర్షం వస్తుంది కదా, చలిగా ఉంది కదా, అబ్బా ఈ రోజున నేను ఉదయించకపోతే ఏంటి అని సూర్యుడు కూర్చోడు. వర్షం తగ్గగానే టక్కని సూర్యభగవానుడు వచ్చేస్తాడు. ఎండవేడి వస్తుంది, బయటికి వెళ్తాం మనం. అలాగే చంద్రుడు ఊరుకోడు. భోరున వర్షం వస్తున్నా, అమావాస్య వచ్చినా అమావాస్యకి మరి వెలుగులు చిమ్మకుండా మబ్బుల చాటుకి వెళ్ళినా అమావాస్య తొలగిన తర్వాత మళ్ళీ చంద్రుడు ఉదయిస్తాడు, నిండు పూర్ణమి ఇస్తాడు. అలాగే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నప్పుడు కాలంతో మనం కూడా చక్కగా కాలాన్ని అనుకూలంగా వినియోగించుకొని ఉపయోగించుకొని కాలానికి తగ్గట్టుగా మంచి పనులు 4 చేయాలి కదండి. కాలం విలువను గురించిన విషయాలను, కాలస్వరూప తత్వాలను అథర్వణ యజుర్వేదాలు స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంటాయి. కాలం ఒక నది లాంటిది. నది మున్ముందుకు ప్రవహిస్తుందే కానీ ఆగి వెనక్కు రమ్మంటే అది రానే రాదు కదా. కాలం కూడా అంతే. ఇది నిత్య సత్యం. ఈ విషయాన్ని యజుర్వేద అరుణ మంత్రాల్లోని నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయాశ్చర్యంతే యథా మంత్రం ఇలా వివరిస్తుంది. ప్రవహించే ఓ నదిలో అంతకుముందు ఎన్ని సెలయేళ్ళు, చిన్న వాగులు, వంకలు కలిసి ఉంటాయి. అదే తీరులో కాలానికి సంబంధించిన కళ, కాష్ట, త్రుటి, క్షణ, ముహూర్త లాంటివి, దిన, పక్ష, మాస, అయినాలు లాంటివి ఎన్నెన్నో మిళితమే ఉంటాయండి. ఆ సమ్మిళిత కాలాన్నే ఒక సంవత్సర కాలంగా చెబుతాం. మనం అందరం కూడా ఇప్పటికీ చెబుతామంటారు. అది పూర్వం నుంచి వస్తుంది. కాలం అత్యంత చైతన్యవంతమైంది. కాలం అత్యంత విలువైనది. పంచభూతాల చేత నత్వమంతా దాని అదుపులోనే ఉంటుంది. పంచభూతాల చేతనత్వం అంతా దాని అదుపులోనే ఉంటుంది. పంచభూతాలు ఒక్కటి మాత్రమే కాదండి. సర్వసృష్టి, దేవతలు, యజ్ఞ యాగాదులు లాంటి శుభకార్యాలు ఒకటేమిటి, ఎన్నెన్నో అన్నీ కూడా పరమేశ్వర రూపమైన కాలం చెప్పినట్లు, అది చేసినట్లు ప్రవర్తిస్తూ ఉంటాయి. మరి కాలగతిలో మరో చిత్రమైన విషయం ఏంటంటే కొత్త విషయాలపై మోజు బలపడుతుంది. పాతవాడితో అనుబంధం పూర్తిగా తెగిపోదండి. ఆ పాత కొత్తల మేలు కలయికే జీవితం. కాలగతిలో మరో చిత్రమైన విషయం ఏంటంటే కొత్త విషయాలపై మోజు బలపడుతుంది. పాత వాటిని ఒక మధురమైన జ్ఞాపకంగా కూడా మనం ఒక అనుబంధంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. మనం పాత కొత్తల మధ్య పరిమళభరితమైన ఒక వంతెనను నిర్మించుకోవాలండి. పాత అనుభవాల పునాదులపై కొత్త ఆశలు, ఆశయాల సౌధాలను నిర్మించుకోవాలి. అప్పుడే కాలం విలువ మనకు తెలుస్తుంది. కాలం విలువ తెలియాలంటే ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి క్షణంలో కూడా ఒక కొత్తదనాన్ని చూడాలి. ప్రతి క్షణంలో కూడా ఒక కొత్త పరిశీలన, ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన చెయ్యాలి. సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. కుటుంబ పోషణ కోసం వినియోగించుకోవాలి. స్నేహితుల కోసం, స్నేహం కోసం, అనుబంధం కోసం, ఆత్మీయత కోసం ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటే ప్రతి క్షణం మనకి ఒక బంధమే, ఒక అనుబంధమే, ఒక సంబంధమే, ఒక పరిమళ భరితమే. స్వస్తి. భవదీయుడు నారు మంచి.